ఈ డేస్లో మనం బ్లింకిట్ చూస్తున్నాం, అవును. జెప్టో చూస్తున్నాం. ఓకే. సో ఇవన్నీ ఎందుకు క్లిక్ అయినాయి సార్? 10 నిమిషాల్లో తీసుకొచ్చి ఇస్తున్నాడు. వెంటనే టక కదా! అయిపోతుంది. అవును. కస్టమర్‌కి స్పీడ్ ఇంపార్టెంట్. యెస్. అనుకునింది నాకిప్పుడు కావాలి. అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసినారు. అక్కడ ఒక ఎంప్లాయీ కూర్చొని ఏంటంటే ఇది, అది ఏం లే. అన్ని ప్యాకింగ్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయి. రెడీగుంటాయి. ఆ! ఆర్గనైజ్డ్‌గా ఏంటంటే ఓకేనా, దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు కాబట్టి మీరు ఎక్స్‌పెక్ట్ చేసే 10 నిమిషాల్లో మీకు వాడు తీసుకొనొచ్చి ఇవ్వగలుగుతున్నాడు. అవును. ఇక్కడ ఆ పర్సన్ ఏంటి, డెలివరీ బాయ్ అక్కడికి వెళ్ళడానికే టైం పడుతుంది, రావడానికే ఎగ్జాక్ట్‌లీ. టైం పడుతుంది. అక్కడ ఉండేదంతా ఏందంటే ఆర్గనైజ్డ్‌గా ఉంది. అవును. మన బిజినెస్‌లో ఏంటంటే అలాంటి ఆర్గనైజ్డ్ సెటప్స్ అనేది లేకపోవడం వల్లనే క్లమ్జీగా చేసుకొని ఒక సిస్టమ్ లేకపోవడం వల్లనే ఏంటంటే చాలా అవును. అంటే చాలా ఓకే బిజినెస్‌ని మనం నష్టపోతున్నాం. యెస్. దట్ ఈస్ ద సింపుల్ ఆఫ్ ది థింగ్. సో ఓకే. ఇప్పుడు మనం మీరు ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడం వల్ల మీరు అడిగినప్పుడు ఇప్పుడు స్కూల్ అనుకోండి. హ్మ్. ఓకే. ఆ స్కూల్‌లో ఉండే పర్టిక్యులర్ పీపుల్‌కి ఏవైతే ఓకే కోర్స్ యాక్సెస్‌లు ఇవ్వాలో, హ్మ్. ఓకే. సో ఏవైతే పర్టిక్యులర్ పేరెంట్స్‌తో ఫీజుల గురించి చెప్పాలి. చెప్పాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. చెయ్యాలి. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ ఆఫ్ క్లాస్ 10th ఉంది. ఆ అవును. క్లాస్ 10th అనే దానికి ఎంతమంది ఉన్నారు? ఓకే. వీళ్ళేంటంటే ఎంత ఫీజు కట్టున్నారు? ఓకే. నెక్స్ట్ ఎంత ఫీజు కట్టాలి? యెస్. ఓకే. ఆ కట్టాల్సింది ఎప్పుడు ఏ టైంకి కట్టాలి? సూపర్. అనేటివంతా కూడా పెట్టుకున్నప్పుడు సో హ్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైండ్ అస్. కరెక్ట్. అండ్ ఇఫ్ రియల్ ఎస్టేట్ మనం ఇప్పుడు తీసుకున్నట్టు ఆ ఫీజు కట్టాలని పేరెంట్స్ కూడా రిమైండర్‌గా వెళ్ళిపోతుందా? యెస్ వి కెన్ సెట్ ఏబుల్ టు చేస్తే. సెండ్ రిమైండర్స్. ఆ! ఓకే. వీ కెన్ ఏబుల్ టు సెండ్ ది రిమైండర్స్. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు. అవును. సో రియల్ ఎస్టేట్‌కి ఏదైతే లీడ్లు అనేది వచ్చినప్పుడు ఆ పైప్ లైన్‌లో ఎవరు అసలు కొంటానన్నారు? హ్మ్. ఎవరు అసలు సైట్ విజిట్‌కి వస్తానని చెప్పారు? కరెక్ట్. ఎవరు అసలు కొనుక్కున్నారు ఆల్రెడీ? హ్మ్. ఓకే. సో హ్మ్. ఎవరు అసలు నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఏందంటే కొంతాను అని చెప్పారు. ఇవంతా కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్‌లో ఎవరైతే ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారో ఒక హ్మ్. ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఈ డేటా అనేది క్లారిటీ లేదు. రైట్. వాళ్ళకి ఆ పైప్ లైన్స్ లేవు. కరెక్ట్. ఆ సిస్టమ్ లేదు. అవును. వాళ్ళందరూ మాన్యువల్‌గా ఎంప్లాయీస్ పైన డిపెండెంట్ అయిపోయేసి ఈ లీడ్స్ నువ్వు ఫాలో అప్ చెయ్యి, ఈ లీడ్స్ కరెక్ట్. నువ్వు ఫాలో అప్ చెయ్యి అనేసి అయితే చెప్తున్నారు. యెస్. ఒక వాట్సాప్‌లో లీడ్ వచ్చింది. ఆ లీడ్ ఆటోమేటిక్‌గా ఏంటంటే ఎవరికైతే అసైన్ చేయాలో ఆ పర్సన్‌కి అసైన్ చేసేస్తది. హ్మ్. టూలే అసైన్ చేస్తది. సూపర్బ్. ఓకే. అడ్మిన్ టీమ్ ఎవరైతే ఉన్నారో అవును. వాళ్ళ పనేంటి? ఈ లీడ్స్ వచ్చినాయి. ఈ ఎంప్లాయీకి ఏందంటే మనం ఈ వర్క్ ఇవ్వాలి. అది రైట్. తన పని. ఓకే. వాళ్ళకొక సాలరీ ఇస్తా ఉంటాం అవును. 25,000. అంతేగా. టూలే అసైన్ చేసి పడేస్తది అరే! వండర్‌ఫుల్ గదా! ఆ! ఎంప్లాయీకి. ఇది ఈ టూల్‌ని మా బిజినెస్‌కి అడాప్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో రోజుల తరబడి వర్కౌట్ చేయాలా దీని మీద? సో మ్యాక్స్ ఏంటంటే ఓకేనా. సో 4 అవర్స్ ఆఫ్ టైం. ఓన్లీ 4 అవర్స్. 4 అవర్స్. 4 అవర్స్ టైం ఏంటంటే మనము దాంట్లో స్పెండ్ చేయగలిగితే ఆ! దెన్ మనం ఆల్మోస్ట్ ఆఫ్ ఆటోమేషన్స్ డైలీ వారీగా ఆ! రోజువారీగా ఏవైతే రొటీన్‌గా చేసే పనులు ఉన్నాయో ఆ! ఆ రొటీన్‌గా చేసేటివన్నీ ఆటోమేట్ అయితే చేసేస్తాం. ఓకే. రైట్. బిజినెస్ టు బిజినెస్ మీరు సపోర్ట్ చేస్తారా? అంటే దాన్ని ఆ 4 అవర్స్ సెటప్ జేసుకోవడానికి మీ నుంచి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ ఉంటదా? సో 4 లెవెల్స్ ఆఫ్ సపోర్ట్స్ అనేది ఇస్తున్నాం సార్. ఓకే. నాట్ 1. ఓకే. ఓహ్! ఫస్ట్ థింగ్ సూపర్. ఏందంటే మనము 1-to-1 గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. రైట్. ఓహ్! వాట్సాప్ గ్రూప్స్. సో వండర్‌ఫుల్. ఆ! ఎక్కడైనా మనం టూల్స్ తీసుకోండి, సాఫ్ట్‌వేర్స్ తీసుకోండి. అవును. మీకు ఎక్కడా కూడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ అస్సల సపోర్ట్ ఇవ్వరు. ఎవ్వరివ్వరు. వి అవును. ఆర్ ప్రొవైడింగ్ 1-to-1 వాట్సాప్ గ్రూప్ సపోర్ట్. ఫస్ట్ వన్. గ్రేట్ అసలు. అవును. సెకండ్ వన్ మీరు కాల్ సపోర్ట్ ఇస్తున్నాం. హ్మ్. థర్డ్ వన్ మీరేంటంటే ఏదైతే దాన్ని యూటిలైజ్ చేస్తున్నామో ఆప్షన్ టు ఆప్షన్ ఆల్రెడీ ఫుల్ ఆఫ్ ది పర్టికులర్ ఆఫ్ ది డాక్యుమెంట్ క్రియేట్ చేసినాం. అండ్ వీడియోస్ అనేది అయితే క్రియేట్ చేసినాం. ఓహ్! అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఎంప్లాయీలు కూడా అయితే చూసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఆఫ్ అంటే ఏ యాక్సెస్. బిజినెస్‌కి ఆ బిజినెస్. ఓకే. బిజినెస్ ఆప్షన్ టు ఆప్షన్. ఇప్పుడు ఆప్షన్. ఏ రైట్. ఓకే. ఆప్షన్ అయితే అర్థమైంది. యాహ్! మనకు వర్క్ ఎలా వర్క్ అవుతుంది అనేది అండ్ ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ బిజినెస్కి ఉపయోగిస్తాం అనేది అక్కడ చెప్పడం వల్ల అది. మీరు అది వినడం వల్ల ఫస్ట్ మనం ఏంటంటే క్రికెట్లో క్రికెట్ ఆడాలి అన్నప్పుడు అవును. క్రికెట్లో రూల్స్ అర్థం చేసుకుంటే క్రికెట్ని ఇంకా బెటర్గా మనం ఆడొచ్చు. సేమ్ అలానే ఏంటంటే ఇందులో ఆటోమేషన్ దాంట్లో అన్ని ఆప్షన్స్ అర్థం చేసుకోగలిగితే హ్మ్. దాన్ని బట్టి ఏంటంటే మనం ఇంకా బెటర్గా మన బిజినెస్ లోపల ఎక్కడ ఉపయోగించాలో మనకు క్లారిటీ వస్తుంది. ఓకే. స్టార్టింగ్ ఆఫ్ ది టైంలో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ది సపోర్ట్. సూపర్. మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్ వస్తాయా ఏమన్నా ప్రాబ్లమ్స్? సో ఏవైతే సెటప్స్ చేసామో ఆ సెటప్స్ చేసిన దాంట్లో ఓకే ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉండదు సార్. ఓకే. సూపర్. ఓకే. సో ఏదైనా టైంలో వచ్చింది అన్నప్పుడు దానికి ఏంటి సొల్యూషన్ అనేది ఏంటంటే దెన్ యూ ఆల్రెడీ ఇన్ ది 1-to-1 గ్రూప్స్ యూ కెన్ సింప్లీ సెండ్ వన్ మెసేజ్. ఓకే. మై సపోర్ట్ టీమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ యూ అండ్ సూపర్. సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ది 30 minutes ఆఫ్ ది టైం. మేమే ఆపరేట్ జేయాలా ఇది మొత్తం?
చేసుకోవచ్చు మనమే. సో వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు లేదు మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హ్యాపీగా దాన్ని ఏంటంటే ప్రీవియస్ రన్ చేసే ప్రాసెస్ కన్నా ఏంటంటే సో ఈజియెస్ట్ ఆఫ్ ది ప్రాసెస్లో ఏంటంటే మేనేజ్ అయితే ఒకసారి సెట్ చేసి వదిలేస్తే అదే నడుస్తుంటది. ఎస్ రోజు కూర్చొని దాని మీద అట్లా యూ అవర్స్ కెన్ ఓవర్ టుగెదర్ టాప్ ఆఫ్ ది టైమ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వాట్ అంతే. ఈస్ ఓకే అంతే. గోయింగ్ ఆన్ అదే దాంట్లో అంతే. చెక్ చేసుకోవచ్చు. అంతే తప్ప దాని మీద రోజు కూర్చొని గంటల తరబడి వర్క్ చేసుకోవాల్సిన చేయాల్సిన అవసరం అవసరం లేదు. రిపీటెడ్ అన్నీ ఆటోమేట్ అయిపోతాయి. ఒక కిరాణా షాపే అనుకుందాం. ఒక కిరాణా షాపులో కనుక ఈ టూల్ సెట్ చేసుకొని ఉపయోగిస్తే ఎంత సేల్స్ పెరుగుతాయని ఒక హామీ ఇవ్వగలుగుతారు? సో వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనం కిరాణా షాప్ కి ఎగ్జాక్ట్ గానే అయితే చెప్పలేం, ఎందుకంటే వాళ్ళది ఆర్గనైజ్డ్ గా పర్సెంటేజ్ వాళ్ళకి ఆర్గనైజ్డ్ గా ఏంటంటే ప్రాసెస్ లేదు అన్నప్పుడు అవును. ఓకే దే కెనాట్ ఏబుల్ టు. సో Okay. కానీ కొన్ని పర్టికులర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు అమ్ముతున్నారో ఆర్గనైజ్డ్ గా ఉన్నప్పుడు వాళ్ళ కస్టమర్స్ ఆఫ్ డేటా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఉంటుంది, So, డేటా ఇప్పుడు ఉంటుంది. కస్టమర్స్ ఆఫ్ డేటా ఉంది అన్నప్పుడు దెన్ వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ని ఏంటంటే ఓకేనా, సో ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఓకే సో అండ్ సో బిజినెస్ అమ్ముతున్నారు, ఆ ప్రోడక్ట్ అనేది ఏంటంటే కొనుక్కున్న పర్సన్కి 30 days వస్తుంది అనుకోండి. ఓకే ఉమ్, సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ 30 days తర్వాత ఆ కస్టమర్ మీ దగ్గరైనా కొనాలి లేకపోతే మీలాంటి అదర్ బిజినెస్ పర్సన్ దగ్గరైనా కొనాలి. ఉమ్, మీరు ఒక 2 days ముందేందంటే యూ కెన్ సెండ్ ది రిమైండర్. రైట్. Okay, so this is the product. Okay, so you bought past, present it is in the 10% off. Right. So that time you can able to increase the okay, so customer value. Okay, LTV lifetime value is very important. సో ఆ పర్సన్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ కొంటే మీకు ఏంటంటే ఎక్కువ బిజినెస్ అనేది వస్తుంది. ఓకే ఆ ప్రాసెస్ మీద ముందు దాంట్లో ఉంది అంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఏంటంటే మీ బిజినెస్ ఏంటంటే ఒక 2 times పెంచొచ్చు. కరెక్ట్. అతను మీ దగ్గర కొనకుండా వేరే వాళ్ళ దగ్గర కొన్నాడు అనుకో, సో ఇదే ఇంపార్టెంట్. పాత కస్టమర్ని కూడా వెనక్కి రప్పించుకోగలగాలి. అది Yes. సాధ్యపడుతుందా మనకి ఇందులో? 100% దట్ ఈస్ వాట్ వీ కెన్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రోజు పర్చేస్ చేసినారు, మీరేంటంటే 29th డే వచ్చేసి తనకి రిమైండర్ వెళ్ళాలి అనేది సెటప్ చేస్తే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిమైండ్ us, వీ కెన్ ఏబుల్ టు సెండ్ ఇట్. సో ఎప్పుడైతే అది పంపిస్తామో ఓకే అప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఓకే మళ్ళీ రావడం వల్ల బిజినెస్ హెల్ప్ అవుతుంది, న్యూ కస్టమర్స్ రావడం వల్ల సో ఈ 2 కాంబినేషన్స్లో ఏంటంటే బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. సూపర్. సో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మాలాంటి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు అందరూ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఈ టూల్ వల్ల ఏమన్నా బడ్జెట్లు తగ్గే అవకాశం ఉందా? బడ్జెట్లు తగ్గేది అంటే అడ్వర్టైజ్మెంట్ రీఛార్జ్ అనేది ఏంటంటే మార్కెటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా పెట్టాల్సిందే. ఉమ్, బడ్జెట్ ఎక్కడ తెప్పించవచ్చు అంటే పర్సన్ లేకుండా చేసేస్తేనే బడ్జెట్ తగ్గిపోతుంది. ఓకే. సారీ Adver- సారీ మీరు అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడానికి ఒక పర్సన్ పెడతారు, అవును. ఆ పర్సన్కి ఏంటంటే ఒక 50,000 ఇవ్వాలి. 40,000 ఆ, ఇస్తా ఉంటారు. ఆ. ఆ పర్సన్ అవసరం లేకుండా యాడ్స్ రన్ అయితే అరే ఓకే, అదే సగం ప్రాఫిట్. ఓకే సో అదే చేసేస్తుంది ఈ టూల్ అనేది. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలి అన్నా, ఆ. ఇన్స్టాగ్రామ్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలి అన్నా సో ఈ టూల్లో ఏంటంటే సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ వర్క్ డిజిటల్ మార్కెటర్ ఎవరైతే చేయాలో వాళ్ళ వర్క్ ఇదే చేసేస్తుంది. సూపర్. ఓకే. దెన్ ఆఫ్టర్ మనం ఏదైతే కొన్ని థింగ్స్ మాన్యువల్గా థింగ్స్ చేసుకోవాలో అవి మనకు ఐడియా ఉంటుంది, అది మనం చేయడం వల్ల సో ఈజీగా ఏంటంటే ఆ పర్టికులర్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉండే డిజిటల్ మార్కెటర్ చేయాల్సింది. అలానే ఈ టూల్లో ఉండే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సరిపోతుందేమో అని చాలా పీపుల్ అనుకుంటారు, కానీ ఏంటంటే ఓకేనా డిజిటల్ మార్కెటింగ్ ఒకటే సరిపోదు, దాని టాప్ ఆఫ్ ది దాంట్లో 100% ఓకే సో ఇది చాలా అంటే చాలా పీపుల్ యూటిలైజ్ కూడా చేసుకోవట్లా.